దేవుని పిల్లలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. ఈ ఉదయకాల సమయములో ఏ పరిస్థితిలో మీరు ఉంటున్నారు? ఎంతగానో నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా ప్రార్థనను ఆలకించడం లేదే. నా కన్నీరు ఆయన సముఖంలో చేరలేదా? దేవుడు జీవంగల దేవుడు కదా, అయితే ఎందుకు నా మొర్రను ఆయన చూడలేదు? ఎందుకు నా ప్రార్థనను ఆయన ఆలకించలేదు? ఎందుకు నా యొక్క ప్రార్థనకు ఆయన సదుత్తరం ఇవ్వలేదు? ప్రశ్నతో మీరు ఉంటున్నారా? దేవుని బిడ్డలారా, యోబు పుస్తకం 30వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదవదామండి. నీకు మొర్రపట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమీ నీయకున్నావు. నేను నిలుచుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన విశ్వాసము కలిగిన దేవుని సముఖములో ఉత్తముడు అని పిలువబడిన యోబు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసేటువంటి యొక్క ప్రార్థన ఇది. దేవా, ఎందుకు నా ప్రార్థన నువ్వు ఆలకించలేదు? ఎందుకు నా ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వలేదు? అయ్యా, నన్ను నువ్వు తేరి చూస్తున్నావు, కానీ నా కన్నీటి ప్రార్థనకు జవాబు రాలేదే. నా యొక్క పరిస్థితులు మారలేదే. ఎందుకయ్యా ఈ వ్యాధి? నాకు సకలము కోల్పోయినానే. మిమ్మల్ని ఇంకనూ నేను తిరస్కరించలేదే నాయనా. నా మొర్రను మీరు ఆలకించలేదా? ఎందుకయ్యా మీరు మౌనంగా ఉంటున్నారు అని ప్రశ్నతో దేవుని సముఖంలో దేవుని తిరస్కరించక కన్నీటితో దేవుని చూచి యోబు ప్రార్థించినటువంటి ప్రార్థనే ఈ దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఇంకా ఎంతగా ప్రార్థన చేయాలి? ఇంకా ఎలాగ నేను ప్రార్థన చేయాలి? ఇంకా ఎలాగ నేను ఉపవాసం ఉండాలి? ఇంకా ఎలాగ దేవుని కొరకు ప్రియమైన జీవితం నేను ఈ లోకములో జీవించాలి? ఎందుకు నా మొర్రను దేవుడు ఆలకించలేదు? నీటితో ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్నతో మీరు ఉంటున్నారా? యోబు 42:2వ వాక్యాన్ని చదివినట్లయితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. దేవుని బిడ్డలారా, దేవుడు యోబు యొక్క మొరను ఆలకించాడు. ఆయన కన్నీటికి సదుత్తరాన్ని ఇచ్చాడు. ఆయన విజ్ఞాపనలకు దేవుడు జవాబిచ్చాడు. రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడండి. యోబు ఇక్కడ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఏమని? దేవా, మీరు సమస్త క్రియలను చేయగల దేవుడవు, నీకు అసాధ్యమేమీ లేదు నాయనా అని దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు. మీరు చేయదలచినది నిష్ఫలము కానేరదు అని దేవుని సన్నిధిలో దేవుని హెచ్చించి, దేవుని పొగడి, దేవుని మహిమపరిచి ఇక్కడ ప్రార్థిస్తున్నాడు యోబు. కారణం, దేవుడు యోబు యొక్క పరిస్థితిని మార్చాడు. దేవుడు యోబు యొక్క పరిస్థితులను మార్చాడు. రెండంతలుగా ఆశీర్వదించాడు. ఎవరంతా, ఏ స్నేహితులంతా యోబును పరిహసించారో వాళ్ళ ముందు దేవుడు జీవంగా సాక్ష్యంగా యోబును నిలిపాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ పరిస్థితి ఏంటి? సోలిపోయి ఉన్నారా? సోలిపోకండి. మీ యొక్క పరిస్థితులు మారును. మీ పరిస్థితులను మార్చి దేవుడు మీకు అద్భుతం చేయండి. మీరు ప్రార్థన చేసేది ఎవరి సముఖంలో అనే విషయాన్ని మీరు గమనించండి. సర్వశక్తిమంతుడైన దేవుని సముఖంలో మీరు ప్రార్థన చేస్తున్నారు. నీవు నేను ప్రార్థన చేసేటువంటి యొక్క దేవుడు సమస్త క్రియలను చేయగల దేవుడు. ఆయన సమస్త క్రియలను చేయగల దేవుడు. ఆయన చేయదలసినది ఏనాటికి నిష్ఫలము కానేరదండి. దేవుడు మీ జీవితంలో చేయదలచినది నిష్ఫలము కానేరదు. మీ జీవితంలో ఆయన ఖచ్చితంగా అద్భుతములు చేయండి. ఎవరంతా మిమ్మల్ని అపహసించారు, ఎవరంతా మిమ్మల్ని దూషించారు, వాళ్ళ ముందు మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా నిలుపును. యోబును నిలిపిన దేవుడు మిమ్మల్ని సాక్ష్యంగా నిలుపును. చోలిపోకండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ఈ రోజంతా నడుపులుగా కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనేక ప్రశ్నలతో, అనేక సందేహాలతో, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు? ఎందుకు నా ప్రార్థన, నా మొర్రను దేవుడు ఆలకించలేదు? ఇంకా సదుత్తరమును దేవుడు ఇవ్వలేదు అని ప్రశ్నతో, కన్నీటితో ఉన్నటువంటి బిడ్డల్ని చూడండి. యోబు యొక్క పరిస్థితులను మార్చిన దేవుడు, యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి. వీళ్ళ పరిస్థితులను మార్చండి.
జీవంగల సాక్ష్యంగా నిలబడి వీళ్ళ నింద అవమానం మారునుగా. ఎవరంతా వీళ్ళని పరిహాసం చేశారు, ఎవరంతా వీళ్ళను అపహసించారు, వాళ్ళ ముందు వీళ్ళు జీవంగల సాక్ష్యం నిలవడానికి ఒక అద్భుతాన్ని చేయండి. అలా చేసేందుకు వందనాలు. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.